మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి చాలా వాల్యుబుల్ డిఎస్సి ఎగ్జామ్లో ఏ విధంగా అయితే వస్తున్నాయో అలాంటి బిట్లను ఏరి కోరి తయారు చేసినటువంటి బిట్లండి. మొత్తంగా 30 బిట్లండి. మొత్తం అన్నీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. సో ఇలాంటి బిట్లు చాలా ఇంపార్టెంట్. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకి వెళ్ళిపోదామండి. ఇక్కడ మొదటి బిట్ చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే శాస్త్రవేత్త వాటి యొక్క వికాస నిర్వచనాలకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉందండి. ఫస్ట్ ఎలిజబెత్ హెర్లాక్, క్రైగ్, అండర్సన్, ఎరిక్సన్ నిర్వచనాల్లో ఒకసారి చూసుకుందామండి. ఇక్కడ వికాసం అనేది క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులపై నిర్వచించబడింది అని చెప్పింది ఎవరు? వికాసం అంటే ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడం. ఆకారాలు, ప్రకారాలు వ్యక్తి తన సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితం. సో వీటిని మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ చూసేద్దామండి. వీలైనంత వరకు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ABCDలలో ఏదో చూసుకొని ఎలిజబెత్ హెర్లాక్ అంటే వికాసం అనేది ఒక క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచించబడింది అని చెప్పింది ఎలిజబెత్ హెర్లాక్ అండి. క్రైగ్ ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడము. సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడం అనేది క్రైగ్ అండి. ఆకారాలు, ప్రకారాలు అండర్సన్ అండి. వ్యక్తి తన సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితమే వికాసం అని చెప్పింది ఎరిక్సన్ అండి. ఇది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఆప్షన్ ఏ. ఓకేనండి. రెండో చూద్దామండి. ఇక్కడ అనువంశికత నియమం ఉంటుందండి. అదేవిధంగా ఆ అనువంశికత నియమంలో ఉన్నటువంటి లక్షణం రెండింటిని మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ సారూప్య నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం. మరి పులి కడుపున పులే పట్టడం అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఈ నాలుగిటిని మనం జతపరచాల్సి ఉంటుందండి. సో ఆన్సర్ అయితే చెప్పేస్తున్నానండి. ఇక్కడ సారూప్య నియమము అని ఉందండి. అంటే తల్లిదండ్రుల లక్షణాలే సంపూర్తిగా తమ పిల్లలకు సంక్రమించడమే. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి అండి, సారూప్య నియమం అవుతుందండి. ఇక్కడ వైవిధ్య నియమం అంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన లక్షణాలలో, పిల్లల లక్షణాలలో వైరుధ్యాలు కనిపించడమే వైవిధ్య నియమం. నెక్స్ట్ ప్రతిగమన నియమం అంటే ఏమిటి అంటే తల్లిదండ్రుల లక్షణాలకు పూర్తి విరుద్ధమైనటువంటి లక్షణాలు కలిగిన పిల్లలు పుట్టడమే వైరుధ్య నియమం. ప్రతిగమన నియమం. మరి పులి కడుపున పులే పుట్టడం అనేది సారూప్య నియమానికి ఉదాహరణ. పులి కడుపున పులే పుట్టడం అనేది సారూప్య నియమానికి ఉదాహరణ. చాలా ఇంపార్టెంట్ బిట్లండి. తప్పనిసరిగా లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మూడో చూద్దామండి. ఇక్కడ శాస్త్రవేత్తలు ఎవరి మీద పరిశోధన చేశారు అనేది ఇక్కడ మూడో బిట్ అండి. ఇది గాల్టన్, పియర్సన్, డగ్డేల్, విన్సిప్ వీళ్ళు ఎవరి మీద ప్రయోగాలు చేశారు, పరిశోధన చేశారు అనేది దీని ద్వారా మనం తెలుసుకుంటామండి. ఇక్కడ గాల్టన్, పియర్సన్ చెప్పాం కదండి. ఇంకా ఆన్సర్ వస్తే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏ. గాల్టన్ హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రాశారండి. ఎక్కువ తెలివితేటలు గల తల్లిదండ్రులకు ప్రతిభావంతులైనటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ అని చెప్పింది గాల్టన్ అండి. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రాశారు. 2 పియర్సన్ ఇతను డార్విన్ వంశం మీద పరిశోధనలు చేసి ప్రజ్ఞా లక్షణాలు కూడా అనువంశికంగా సంక్రమిస్తాయని చెప్పడం జరిగిందండి. గాల్టను హెరిడిటరీ జీనియస్, పియర్సన్ డార్విన్. నెక్స్ట్ డగ్డేలు జూక్స్ కల్లికా. ఇక్కడ డగ్డేల్, జూక్స్, ఆల్పోర్ట్, కల్లికాకు కుటుంబాల మీద పరిశోధనలు చేశారండి. నెక్స్ట్ విన్సిప్ అన్నవాడు అనే శాస్త్రవేత్త ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధనలు చేసి ఆనువంశికత ప్రభావాన్ని తేల్చారండి. ఇదండి మ్యాటర్. గాల్టన్
హెరిడిటరీ జీనియస్, పియర్సన్, డార్విన్ వంశం, డగ్డేలు, ఆల్పోర్టు, జూక్స్ మరియు కలికటు, విన్సిప్, ఎడ్వర్డ్ అండి. ఇదండి మ్యాటర్. 4 చూద్దామండి. మరి శాస్త్రవేత్తలు పరిశోధన సిద్ధాంతం. ఇంతకుముందు పరిశోధన చేశారు కదండి, వాళ్ళే ఇంకా కొంతమంది ఉండిపోయారు, వాళ్ళు కూడా ఒకసారి చూసేద్దామండి. ఇక్కడ కెల్లాగ్ దంపతుల మీద, WH ఫ్రీమన్ మీద, న్యూమన్ మీద, వాట్సన్ మీద ఈ యొక్క శాస్త్రవేత్తలు సిద్ధాంతాలు ఉన్నాయండి 4వ బిట్గా. మరి ఆన్సర్ అయితే చూసేద్దామండి. ఆన్సర్ బి అండి. మరి కెల్లాగ్ దంపతులు డొనాల్డ్ అంటే మానవ శిశువు, గువ్వ అంటే చింపాంజీ శిశువు, వీళ్ళ మీద ప్రయోగం చేసింది ఎవరు అంటే కెల్లాగ్ దంపతులు అండి. WH ఫ్రీమన్ కవలలు, అన్నదమ్ములు, దాయాదులను పరిశీలించి ప్రజ్ఞకు అనువంశికతో సహసంబంధం ఉంది అని నిరూపించారండి. నెక్స్ట్ న్యూమన్ అంటే వేరు పరిసరాల్లో పెరగడం వల్ల సమరూప కవలలు అంటే న్యూమన్ తేడాలు ఉంటాయి అని చెప్పాడండి. నెక్స్ట్ వాట్సన్ నాకు డజన్ శిశువులు ఇవ్వండి, మీరు కోరుకున్న విధంగా తీర్చిదిద్ది ఇవ్వగలను అని పేర్కొన్నది వాట్సన్ అండి. ఇదండి మ్యాటర్. 5 చూద్దామండి. ఇక్కడ శాస్త్రవేత్తలు పరిశోధించినటువంటి అంశము, వీటిని మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. WC భాగ్లే, FN ఫ్రీమన్, స్కోడెక్, అదేవిధంగా జిప్సీ పిల్లలను పరిశీలించినటువంటి శాస్త్రవేత్త, వీళ్ళని మనము మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఆన్సర్ని అయితే రివీల్ చేస్తానండి. ఇక్కడ WC భాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అండి. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథం రచించి విద్యావకాశాలు వికాసానికి ఎంతగానో పనిచేస్తాయని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ FN ఫ్రీమన్. ఈ ఫ్రీమన్ ఏం చెప్పాడంటే వివిధ పరిసరాల్లో పెంచినటువంటి మిల్డ్రెడ్, రూత్ అనే కవలల్లో ప్రజ్ఞా పాఠవాలలో తేడాలు ఉంటాయని చెప్పాడండి. అదేవిధంగా స్కోడెక్ అనేవాడు పెంపుడు శిశువులను పరిశోధన చేసి ప్రజ్ఞపై పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడండి. నెక్స్ట్ జిప్సీ పిల్లలు పరిశీలించినటువంటి శాస్త్రవేత్త మనం చూసుకున్నట్లయితే గోర్డన్. ఈయన పాఠశాల వాతావరణానికి దూరమైన కొద్దీ వికాస స్థాయి తగ్గుతుంది అని తెలియజేశారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి పట్టిక 1లో వికాస దశ ఉంది, పట్టిక 2లో వయసు ఉందండి. ఏ దశ వారికి ఏ వయసు అన్నది మనం ఇక్కడ గమనించవచ్చండి. ఇక్కడ శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశల్ని మనం వయసుతో మ్యాచింగ్ చేయాలండి. ముందుగా శైశవ దశ అనేది 2వ వారం నుండి 2వ సంవత్సరం చివరి వరకు అండి. 2వ సంవత్సరం చివరి వరకు. నెక్స్ట్ శైశవ దశ అనేది ఇదండి. నెక్స్ట్ పూర్వ బాల్య దశ అనేది 2 నుంచి 6 సంవత్సరాలు అండి. 2 నుంచి 6 సంవత్సరాలు. ఉత్తర బాల్య దశ 6 నుండి 10 లేదా 12 సంవత్సరాలు. కౌమార దశ అనేది 13 నుండి లేదా 14 నుండి 18 సంవత్సరాలు అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 7వది. ఇక్కడ వికాస దశ, వయస్సు ఇంకా మిగిలిపోయాయి కదండి, వాటిని గురించి కూడా ఒకసారి చూసేద్దామండి. ఇక్కడ యవ్వనారంభ దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయస్సు దశ, వృద్ధాప్య దశ ఉంటుందండి. సో వాటిని మనము మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. యవ్వనారంభ దశ అంటే టీనేజ్, అంటే ఆప్షన్ 4 వస్తుందండి. 10 లేదా 12 నుండి 13 నుంచి 14 సంవత్సరాల వరకు ఈ యొక్క యవ్వనారంభ దశ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ పూర్వ వయోజన దశ, ఇది 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది పూర్వ వయోజన దశ అండి. నెక్స్ట్ మధ్య వయోజన దశ అనేది, మధ్య వయస్సు అనేది 40 నుంచి 60 సంవత్సరాలు.
వృద్ధాప్య దశ అనేది 60 నుండి 80 సంవత్సరాల వరకు 60 నుంచి చనిపోయే వరకు ఉంటుందండి. ఇదండి. ఎనిమిదో చూద్దామండి. ఎనిమిదో బిట్టు. ఇక్కడ జనన పూర్వ దశలు వాటి యొక్క కాలము ఒకసారి చూసుకుంటే బీజదశ, పిండదశ, భ్రూణదశ, జనన పూర్వ దశ వీటిని వాటి కాలాలతో మనము మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు మొదటిగా బీజదశ, దీనికి ఉన్న మరో పేరే జైగోట్ దశ అండి. జైగోట్ దశ. మరి దీని యొక్క కాలం ఎంతవరకు అంటే ఫలదీకరణ నుండి 2 వారాల వరకు అండి. ఫలదీకరణ నుండి 2వ వారం వరకు. రెండోది మనం పిండ దశ అండి. ఈ పిండ దశని ఎంబ్రియో దశ అని కూడా అంటామండి. ఎంబ్రియో దశ. ఇది 2వ వారాంతం నుండి 2 నెలల వరకు ఉంటుందండి. మూడవది భ్రూణ దశ అండి. దీనినే మనం పీటస్ దశ అని కూడా అంటామండి. అది 2వ నెల అంతం నుండి శిశువు జననం వరకు అండి. మరి ఈ జనన పూర్వ దశ అనేది ఫలదీకరణ నుండి పుట్టుక వరకు ఉంటుందండి. పుట్టుక వరకు ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ సహజాతము, ఉద్వేగము వీటిని మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. తప్పించుకోవడము, కలహించుకోవడము ఇవి ఉంటాయి కదండి. ఆ యొక్క మనము సహజాతము, ఉద్వేగాలను మనము మ్యాచింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. మరి తప్పించుకోవడం అనే సహజాతము నుండి ఏర్పడిన ఉద్వేగము ఏమిటంటే భయం అండి. భయము. మరి కలహించడము అన్న దాని మీద ఏర్పడిందే కోపము. కలహించడం అంటే కోపము. నెక్స్ట్ కుతూహలము అనే సహజాతము నుండి ఏర్పడింది విస్మయము. అదేవిధంగా విధేయత అనే సహజాతము నుండి ఏర్పడిందే స్వయం వ్యతిరేక అనుభూతి అనే సహజాతం అనేది ఏర్పడుతుందండి. నెక్స్ట్ 10వది. నెక్స్ట్ సహజాతాలు, ఉద్వేగాలు ఇంకా కొన్ని ఉండిపోయాయి కదండి. వాటిని మరలా చూసేద్దామండి. ఇక్కడ వ్యతిరేకించడము లేదంటే వికర్షణ అనేది ఎక్కడ ఏర్పడుతుంది? వ్యతిరేకించడము, వికర్షణ అనే సహజాతము నుండి ఏమి ఏర్పడుతుంది? ఆన్సర్ ఇక్కడ వ్యతిరేకించడం నుంచి జుగుప్స అనే ఉద్వేగం ఏర్పడుతుందండి. ఉద్వేగము. పితృ ప్రవృత్తుల నుంచి ప్రేమ ఏర్పడుతుందండి. ప్రేమ. నిర్మాణము అనే దాని నుంచి సృజనశీలత అనేది ఏర్పడుతుందండి. నెక్స్ట్ సామూహిక తత్వం నుండి ఐక్యత అనేది ఏర్పడుతుందండి. ఈ విధంగా మ్యాచింగ్ అయితే ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ అంటే టైం ల్యాగ్ లేకుండా స్పీడ్గా చెప్పేస్తున్నానండి. మిత్రులు ఆప్షన్స్ పెట్టే వరకు ఉండొచ్చు కదా అని చాలామంది మిత్రులు అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఆ విధంగా లేట్ లేకూడదు మనకి, అందు గురించి అండి. భాషా వికాస దశలు, లక్షణాలండి. భాషా వికాస దశలు, లక్షణాలు. ఇక్కడ పూర్వబాల్య దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ, శబ్దగ్రాహిక దశ వాటిలో ఉన్నటువంటి లక్షణాలని మనం ఒకసారి చూసేద్దామండి. ఇక్కడ పూర్వబాల్య దశ. ఇక్కడ పూర్వభాష దశలో ఏమవుతుంది? ఇక్కడ మనం ఆప్షన్ బాగా చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్వ బాల్య దశలో శిశువు తనకిష్టమైన రీతిలో శబ్దాలు అయితే చేస్తుంటాడండి. మరి ఇక్కడ భాష అనేది తెలియదు, ఇష్టం వచ్చిన రీతిలో శబ్దాలు చేస్తూ ఉంటాడు. ఇది మొదటి 4 నెలలు, మొదటి 3 నెలలు ఈ యొక్క పూర్వ బాల్య దశలో ఉంటాడండి. నెక్స్ట్ ముద్దు పలుకుల దశ. ఇందులో ఏం చేస్తాడండి? శిశువు తన తల్లిదండ్రులను, ఇతర వ్యక్తులను అనుకరిస్తాడండి. ముద్దు పలుకుల ద్వారా ఇతర వ్యక్తులను గమనించి కొన్ని శబ్దాలు చేస్తూ ఉంటాడనమాట. వీటికి అర్థమైతే ఉండదు కానీ చేస్తుంటాడనమాట. నెక్స్ట్ శబ్దానుకరణ. ఇక్కడ ఏం చేస్తాడంటే మరి
శబ్దానుకరణ ద్వారా నిబంధనం ద్వారా భాషాభివృద్ధి అనేది జరుగుతుందండి. శబ్దానుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరుగుతుందండి. చివరిగా శబ్దగ్రాహిక శక్తి అంటే శిశువు శబ్దాలను గ్రహించి ప్రతిస్పందించడం అనేది శబ్దగ్రాహిక దశకు చెందుతుందండి. మరి ఇది ఎక్కడి నుంచి అంటే సంవత్సరంన్నర నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు శబ్దగ్రాహిక శక్తి అండి. ఇది మనం చూసుకున్నట్లయితే ఇది 1 నుంచి 3 నెలలు, ఇది 4 నుంచి సంవత్సరము, ఇది సంవత్సరం నుంచి సంవత్సరంన్నర, ఇది సంవత్సరం నుంచి 12 లేదా 13 సంవత్సరాల వరకు 10 నుంచి 12 సంవత్సరాల వరకు జరుగుతుందండి. 12 బిట్ చూద్దామండి. 12 బిట్లో వ్యక్తులు వాళ్ళ యొక్క అభిప్రాయాలతో జతపరచాలండి. అంటే ఇది ఒక నిర్వచనాలండి. ఇక్కడ జాన్ లాక్ ఏ విధంగా అభిప్రాయపడ్డాడు, ఫిలిప్ ఏరిస్ ఏ విధంగా అభిప్రాయపడ్డారు, కుప్పస్వామి ఏ విధంగా అభిప్రాయపడ్డారు, మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు ఏ విధంగా అభిప్రాయపడింది అనేది దీని ద్వారా చూస్తామండి. ఇప్పుడు ముందుగా జాన్ లాక్ ఏ విధంగా అభిప్రాయపడ్డారు అంటే, మరి బాల్యంలోని పిల్లలు ఏమీ రాయని నల్లబల్ల టాబిలారిసా అని చెప్పింది జాన్ లాక్ అండి. అదేవిధంగా ఫిలిప్ పేరిస్ ఏ విధంగా అభిప్రాయపడ్డారంటే, మరి బాల్య దశను శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలంగా పేర్కొన్నది ఫిలిప్ పేరిస్ అండి. బాల్య దశను ఈ విధంగా నెక్స్ట్ మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు ఏం చెప్పారంటే, మరి పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు ఉన్నటువంటి కాలమే బాల్య దశ అని చెప్పింది మెక్మిలన్ అండి. నెక్స్ట్ మరి కుప్పస్వామి ఏం చెప్పారంటే, బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావంగా గుర్తించడం అయితే జరిగిందండి. ఇదండి జాన్ లాక్ టాబిలారిసా, ఫిలిప్ పేరిస్ మరి శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలము, మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు, కుప్పస్వామి బాల్యం అనేది ఒక సహజసిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావం అని గుర్తించడం అయితే జరిగిందండి. ఇదండి బిట్టు, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, సిద్ధాంతకర్త రూపొందించినటువంటి సిద్ధాంతాల్లో మనం ఇప్పుడు మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఎవరు ఏ సిద్ధాంతాన్ని రూపొందించారు? పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, ఎరిక్సన్ వీళ్ళు ఏ సిద్ధాంతాలు రూపొందించారు చూసేద్దామండి. మరి పియాజే, మనం ఫస్ట్ పియాజే చూసుకున్నట్లయితే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని రూపొందించడం అయితే జరిగిందండి. మూడవది పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అండి. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అండి. నైతిక వికాస సిద్ధాంతం. నెక్స్ట్ చోమ్స్కీ భాషా గ్రహణ సిద్ధాంతం అండి. దీన్నే భాషా వికాస సిద్ధాంతం అంటారు. అదేవిధంగా ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశ అండి. ఇంకొక దశ కూడా ఉంటుందండి, ఇది కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం. సో ఈ విధంగా మనము మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఏ విధంగా మ్యాచింగ్ ఇస్తున్నాడు అన్నది మన డిఎస్సి ఓరియంటెడ్లో మనం చూస్తూ ఉన్నాము. అందు గురించనే మీకు ఇబ్బంది పడకూడదు, మీరు కూడా చక్కగా అటెంప్ట్ చేయగలరు అనే ఉద్దేశంతో, మీకు హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా మనకి మ్యాచింగ్ అయితే చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ సిద్ధాంతకర్తలు, ప్రముఖ రచనలు ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ మనకు అందరికీ తెలిసే. ఇక్కడ వాట్సన్, డబ్ల్యూసి బాగ్లే, గాల్టన్, ఫిలిప్ పేరిస్ ఏంటి వాళ్ళ యొక్క రూపొందించినటువంటి గ్రంథాలు ఏంటి, రచనలు ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దామండి. వాట్సన్ బిహేవియరిజం. నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. గాల్టన్ హెరిడిటరీ జీనియస్. నెక్స్ట్ ఫిలిప్ ఏరిస్ సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్. ఈ విధంగా మనము మ్యాచింగ్ అయితే చేసుకోవచ్చండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఉద్వేగ సిద్ధాంతాలను ఇక్కడ చూద్దామండి. ఉద్వేగ సిద్ధాంతాలను అంటే ఇవన్నీ కూడా ఉద్వేగ సిద్ధాంతాలు, వాటిని ప్రతిపాదించిన వారు ఎవరు అండి? ఇక్కడ త్రిమితీయ సిద్ధాంతము, జేమ్స్ లాంగ్
సిద్ధాంతము, అత్యావశ్యకత సిద్ధాంతము, సంజ్ఞానాత్మక సిద్ధాంతం. ఇవన్నీ కూడా ఏ సిద్ధాంతాలు? ఉద్వేగ సిద్ధాంతాలు. వాటిని ఎవరు ప్రతిపాదించారు అనేది ఇక్కడ మనకి మెయిన్ అండి. ఇక్కడ త్రిమితీయ సిద్ధాంతాన్ని రూపొందించింది విల్హెల్మ్ వూంట్ అండి. విల్హెల్మ్ వూంట్. అదేవిధంగా జేమ్స్ లాంగ్, దీన్ని ప్రతిపాదించింది జేమ్స్ అండ్ లాంగే అండి. అదే త్రిమితీయ సిద్ధాంతాన్ని విల్హెల్మ్ వూంట్. అత్యావశ్యకత సిద్ధాంతాన్ని రూపొందించింది కానన్ అండ్ బర్డ్ అండి. కానన్ అండ్ బర్డ్. అత్యావశ్యకత కానన్ అండ్ బర్డ్ అండి. నెక్స్ట్ సంజ్ఞానాత్మక సిద్ధాంతం షాక్టర్ అండ్ సింగర్ అండి. సంజ్ఞానాత్మక సిద్ధాంతం షాక్టర్ అండ్ సింగర్ అండి. ఈ విధంగా మనము మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ 16వది పియాజే వికాస దశలు ఉన్నాయి కదండి. పియాజే వికాస దశలు వారి వయసుల్ని మనము మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. అదే ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ ఇవన్నీ కదండి, వాటినండి. మొదటిది ఇంద్రియ లేదా చలనాత్మక దశ అనేది 0 నుంచి 2 ఇయర్స్ అండి. మనం మ్యాచింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాము, చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. నేను ఇచ్చినట్టయితే ఇవ్వడండి, వాడు ఆప్షన్లు అన్నీ కూడా డిఫరెంట్గా ఇస్తాడు. కానీ మ్యాచింగ్ ఇవ్వాలి, మన పిల్లలకి ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుందండి. ఈ ఇంద్రియ చాలక దశలో మరి అహం కేంద్రీకృతం ఏర్పడుతుందండి 10 నెలల వయసులో. దీనిని ప్రాగ్భాష దశ అని కూడా మనం పిలుస్తుంటామండి. ప్రాగ్భాష దశ, ఇంద్రియ చాలక దశనే మనము ప్రాగ్భాష దశ అని కూడా పిలుస్తూ ఉంటామండి. ఇందులో 10 నెలల వయసులో అహం కేంద్రీకృతంగా ఏర్పడుతుందండి. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ అండి. పూర్వ ప్రచాలక దశలో 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుందండి. ఇంద్రియ చాలక దశ అనేది 0 నుంచి 2 సంవత్సరాలు. ముహూర్త ప్రచాలక దశ అనేది 7 నుంచి 11 సంవత్సరాలు అండి. అముహూర్త ప్రచాలక దశ అనేది 11 లేదా 12 నుంచి 16 సంవత్సరాలు అండి. ఇక్కడ కన్ఫ్యూజన్ గురి చేస్తుంటాడండి. 11 నుంచి 17, 11 నుంచి 18, లేదా 12 నుంచా 13 నుంచి అని కన్ఫ్యూజన్ గురి చేస్తాడు. అక్కడ దొరుకుతుంటామండి. నెక్స్ట్ పియాజే వికాస దశలు, వాటిలో ఏమి అభివృద్ధి జరుగుతుంటాయి, ప్రధాన లక్షణం ఏమిటి? సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంద్రియ చలనాల పూర్వదశ, ఇక్కడ పియాజే వికాస దశలు వాటి యొక్క ప్రధాన లక్షణాలు చూసుకున్నట్లయితే, ఇంద్రియ చాలక దశ ఉంది కదండి, దీనిలో వస్తు స్థిరత్వం అయితే ఏర్పడుతుందండి. వస్తు స్థిరత్వం అనేది ఏర్పడుతుందండి. పూర్వ ప్రచాలక దశలో అహం కేంద్రీకరణం, అనిమిజం, అహం కేంద్రవాదం వంటి మానసిక చర్యలను చేయగలుగుతారండి. నెక్స్ట్ ముహూర్త ప్రచాలక దశలో తార్కిక ఆలోచన అయితే పెరుగుతుంది. అమూర్త ప్రచాలక దశలో అమూర్త భావనలు అనేవి అభివృద్ధి చెందుతాయండి. 1342 అండి ఆన్సర్. నెక్స్ట్ 18వదండి, మరి పూర్వ ప్రచాలక దశలోని భావనలను, పూర్వ ప్రచాలక దశలో మనం కొన్ని భావనలు అయితే ఉంటాయండి. అనిమిజం, అహం కేంద్రవాదము. చూసుకోండి, ఇది ఏ వాదం అని అడుగుతుంటాడు. అనిమిజం అనేది పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. అదేవిధంగా అహం కేంద్రవాదం, కేంద్రీకరణం, అవిపర్యాయత వాటి యొక్క లక్షణాలను కూడా అడుగుతుంటాడండి. మనం చాలా జాగ్రత్తగా దీన్ని పట్టుకోవాల్సి ఉంటుందండి. మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. అనిమిజం అంటే జీవం లేని వాటికి కూడా జీవం ఉన్నట్లు చెప్పడాన్ని మనము అనిమిజం అంటామండి. దీనినే సర్వాత్మవాదం అంటాం. అనిమిజం అంటే ఏదో కొత్త వర్డ్ కాదండి. సర్వాత్మవాదము లేదా జంతువాదం, సజీవవాదం అనిమిజం అంటాం. అంటే జీవం లేని వాటికి జీవం ఉన్నట్లు చెప్పడమే ఇదండి. నెక్స్ట్ అహం కేంద్రవాదం అంటే శిశువు ఈ ప్రపంచమంతా తన చుట్టూనే కేంద్రీకరించి ఉంటుంది అని చెప్తాడండి. అంటే ఒక వ్యక్తి తన దృక్కోణం నుంచి మాత్రమే ప్రపంచాన్ని చూడడాన్ని మనము అహం కేంద్రవాదం అంటామండి. తర్వాత కేంద్రీకరణం. ఈ కేంద్రీకరణంలో వస్తువు యొక్క ఒకే ఒక లక్షణంపై దృష్టి పెట్టడాన్ని కేంద్రీకరణం అంటారండి.
చివరిగా అవిపర్యాయత అంటే ఒక పనిని ఏ క్రమంలో చేశారో అదే క్రమంలో వెనక్కి చేయలేకపోవడమే మనం అవిపర్యాయత అని కూడా చెప్తూ ఉంటామండి. నెక్స్ట్ 19 పెట్టండి. ఇక్కడ అనువంశికతావాదులు వారు పరిశోధించినటువంటి పరిశీలన అంశాలు వీటిని మనము చూద్దామండి. ఇక్కడ గ్రెగర్ మండల్, గాల్టన్, పియర్సన్, డగ్డేల్ మరి వేటి మీద ప్రయోగాలు చేశారన్నది ఒకసారి మనము మ్యాచింగ్ అయితే చేసేద్దామండి. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ బి అండి. మరి గ్రెగర్ మండల్ బఠానీ మొక్కల మీద పరిశోధన చేసింది గ్రెగర్ మండల్. గాల్టన్ హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రచించారండి. పియర్సన్ డార్విన్ కుటుంబం మీద పియర్స్ రాశారండి. డగ్డేల్ జూక్స్ మరియు కల్లికా కుటుంబం మీద పరిశోధన అయితే చేశారండి. మరి ఈ వీడియోలో చాలా బిట్లు ఉన్నాయి కానీ టైం సరిపోవడం లేదు. మరి కాలాతీతం అవుతుంది మాకు కూడా, స్కూల్కి వెళ్ళడం చాలా ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో చివరి బిట్టండి. మరి పూర్వ బాల్య దశ వికాస దశలు లక్షణాలండి. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, శైశవ దశ వీటిని మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. మరి ఆన్సర్ ఆప్షన్ సి అండి. మరి పూర్వ బాల్య దశ అనేది విపరీతమైనటువంటి భయాలు, భీతులు కలిగి ఉంటాయండి. ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసం అనేది ఎక్కువ జరుగుతుంది. అప్పుడే స్కూల్కి వెళ్తుంటాడు కాబట్టి సాంఘిక వికాసం అనేది ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ కౌమార దశ అనేది అమూర్త విషయాలను ఆలోచించగలగడం అండి. అమూర్త విషయాలను ఆలోచించగలగడం అనేది కౌమార దశలో జరుగుతుందండి. చివరిగా శైశవ దశ అనేది ముద్దు పలుకుల దశ అండి. మరి ఈ వీడియోలో బిట్లు బాగుంటే తప్పనిసరిగా లైక్ చేయండి, ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.